హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు ఫ్రోగర్ లివింగ్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫ్రోగర్ లివింగ్ అంటే ఏదో పెద్ద కాన్సెప్ట్ ఏమి కాదు. మనం బిగ్ సేవింగ్స్ చేయడానికి చిన్న చిన్న ఎఫర్ట్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయని తెలుసుకోవడమే ఫ్రోగర్ లివింగ్. దీనిలో ఫస్ట్ హ్యాక్ వచ్చేసి డిఐవై హోమ్ మెయింటెనెన్స్ అండి. హోమ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి, లైక్ ట్యాప్స్ లీక్ అవడము, లేకపోతే మైనర్ పెయింట్ రిపేర్స్, లేకపోతే ఏదైనా స్విచ్ ఖరాబ్ అయితే స్విచ్ని రిప్లేస్ చేయడము, ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి చూడండి. అలాంటి వాటికి మనమే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రిపేర్ చేసుకోవడమే ఆ డిఐవై హోమ్ మెయింటెనెన్స్ అండి. అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, మనమే చేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం తెలియకపోతే ఈవెన్ మనం ఏ యూట్యూబ్ చూసో లేకపోతే ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి, అలాంటివి చూసి మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లంబర్ని పిలిచినట్టయితే వాడు పర్ డేనే అరౌండ్ 1500 to 2000 ఛార్జ్ చేస్తాడు. పెయింటర్ అయితే ఈజీగా 3000 వరకు, కంప్లీట్లీ మినిమం 3000 రూపీస్ ఛార్జ్ చేసేస్తాడు. సో ఇలాంటి వాటి ద్వారా కూడా మనం అమౌంట్ అనేది ఎంతో కొంత సేవ్ చేయగలుగుతాం. ఈ వాల్ పెయింట్లు ఇలాంటివి నేనైతే యూట్యూబ్లో చూసి చిన్న సైజ్ వాల్ పెయింటింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాల్ పెయింటింగ్స్కి చేయడానికి కూడా వాళ్ళు చాలా హెవీ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు చాలామంది దాన్ని చీప్గా చూస్తారు, కానీ కొంతమంది ఉంటారు అదేంటి చిన్న చిన్న వాటికి కూడా వెంటనే ఫోన్ చేస్తారు, అర్బన్ కంపెనీ యాప్ ఓపెన్ చేస్తారు, వెంటనే బుక్ చేస్తారు. ఈవెన్ మనం చిన్న చిన్న విషయాలు మనమే చేయగలిగినప్పుడు, లేకపోతే మనం దాన్ని తెలుసుకొని మనమే ఫ్యామిలీ పిల్లలు అందరం కలిసి దాన్ని దగ్గరుండి చేసి మనమే సక్సెస్ చేసామనుకోండి, దట్ గివ్స్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. డెఫినెట్లీ ట్రై చేయండి. మంత్ తిరిగేటప్పుడు ఈజీగా 1 to 2000 అయితే ఈజీగా సేవ్ అవుతుంది. సో సెకండ్ టిప్ వచ్చేసి స్వాప్ సబ్స్క్రిప్షన్స్ అండి. ఇప్పుడు మన దగ్గర నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, ఆహా ఇలా బోల్డ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి. సో అన్ని సబ్స్క్రిప్షన్స్ మనమే తీసుకోవాలి అంటే యూ కెన్ క్యాలిక్యులేట్. డెఫినెట్లీ ఇయర్ మొత్తానికి తిరిగితే ఈజీగా 6,000 to 7,000 మనం దానికే స్పెండ్ చేయాల్సిన పరిస్థితి. సో ఇలా కాకుండా సెట్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక 5 members ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ కలిసి తీసుకోండి. ఇప్పుడు నా విషయానికి వస్తే మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ బ్యాచ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. నెట్ఫ్లిక్స్ ఒకరు, హాట్స్టార్ ఒకరు, ప్రైమ్ ఒకరు. కొంచెం రేట్ అప్ డౌన్ అవుతుంది, బట్ ఓవరాల్గా చూసుకుంటే మన దగ్గర అన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఓన్లీ 1 సబ్స్క్రిప్షన్కి పే చేస్తున్నట్టు కూడా ఉంటుంది. ఓకే, ఇలా చేయండి. డెఫినెట్లీ మీకు సబ్స్క్రిప్షన్స్ వైజ్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో భారీగా మన అమౌంట్ అయితే సేవ్ చేస్తాం. సో ఈ విధంగా చేయడం ద్వారా నేను ఇయర్లీ అరౌండ్ 5,000 వరకు సేవ్ చేస్తాననేది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ఏవేవైతే సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారో అలా గ్రూప్ లాగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థర్డ్ హ్యాక్ వచ్చి సెకండ్ హ్యాండ్ బైస్ అండి. ఇప్పుడు ఈ ఫోన్స్, ల్యాప్టాప్స్ అనేవి మనం కొంచెం పర్సనల్గా తీసుకుంటాం. సో చాలామందికి ఫస్ట్ హ్యాండే తీసుకోవాలి అనేది కోరిక ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్నిచర్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, దాన్ని మనం సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే లైక్ OLX, థ్రిఫ్ట్ ఇలాంటి చాలా ఉంటాయి. అలాంటివి వాటిలో చూడడం వల్ల ఈజీగా మనం ఫస్ట్ హ్యాండ్ ప్రైస్ చూసుకుంటే సెకండ్ హ్యాండ్వి 50% ఆఫ్లోనే దొరికేస్తాయి. సో ఇంకా చెప్పాలంటే సర్టిఫైడ్ రిఫర్బిష్డ్ ఐటమ్స్ ఉంటాయి. లైక్ కొన్ని కంపెనీస్ వాటిని తీసుకొని వాటిని కంప్లీట్లీ చెక్ చేసి వాటిని మళ్ళీ వాళ్ళే సర్టిఫై చేసి దాని గ్యారంటీ, వారంటీ అన్నీ ఇస్తారు. సో అలాంటి వాటి దగ్గర తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ప్రోడక్ట్ గ్యారంటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఈజీగా చాలా తక్కువ ప్రైస్కి మనకు ఆ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. నేను ఇలాగ ఒక చిన్న సైజ్ టేబుల్ కూడా ఇలాగ రిఫర్బిష్డ్ స్టోర్ నుంచి తీసుకున్నానండి. సో ఈజీగా నాకు కొత్త టేబుల్ చూడాలి అనుకుంటే అరౌండ్ 5,000 రూపీస్ చెప్పిన టేబుల్ నాకు ఈ రిఫర్బిష్డ్ దగ్గర 2,000కే దొరికింది, విత్ ఫుల్లీ ఫర్నిష్డ్, లైక్ నీట్గా దాన్ని పాలిష్ చేసి అంతా చేసి మరి ఇచ్చారు. సో ఇలాంటి దాని ద్వారా క్వాలిటీ అనేది కూడా టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి పాకెట్కి కూడా చిల్లు పడకుండా ఉంటుంది. ఓకే, సో బోనస్గా చెప్పాలనుకునేది ఏంటంటే ఫ్రీ కమ్యూనిటీ ఈవెంట్స్ లాంటివి ప్లాన్ చేయండి. ఇప్పుడు ఏదైనా అవుటింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఏ ఫ్యామిలీ అవుటింగ్ ఇలాంటివి గ్రూప్ లాగా వెళ్ళే ఇవి ఉంటాయి. లైక్ ఒక గ్రూప్ కమ్యూనిటీ యాక్టివిటీస్ లాంటివి ఉంటాయి. సో అలాంటి దాని ద్వారా మనం పెట్టాల్సిన అమౌంట్ తక్కువ అవుతుంది, బట్ మనం చూసే ఐటమ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. మనం నలుగురమే, ఇప్పుడు మన ఇద్దరమే ఒక బండి మీద కార్లో వెళ్ళాలి అనుకునే బదులు ఒక 20 members 30 members కలిపి కమ్యూనిటీ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారు. అలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం సేమ్ లొకేషన్కే సేమ్ థింగే చేస్తాం, బట్ అందరికీ కలిపి చేయడం ద్వారా ఆ అమౌంట్ అనేది చాలా తక్కువ పడుతుంది అన్నమాట. సో ఇలాంటివి ప్లాన్ చేయండి.
వీకెండ్స్ అనేవి చాలా బాగా నడుస్తాయి, కొత్త రిలేషన్స్ కూడా తెలుస్తాయి. ఫ్రోగల్ లివింగ్ అంటే ఏదో సాక్రిఫైస్ చేయడం లేకపోతే కన్జ్యూస్లో బతకడం కాదండి, స్మార్ట్గా చాయిసెస్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఫినాన్షియల్ ప్లానింగ్ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.